మహానాయకుడు ఎన్టీఆర్ జీవిత కథను సినిమాగా తీస్తామని, ఎన్టీఆర్ పాత్రను తానే పోషిస్తానని బాలకృష్ణ ప్రకటించడం అభిమానులందరికీ అంతులేని సంతోషాన్ని కలిగించింది. అయితే వెంటనే వివాదాలు, సంచలనాలు కూడా మొదలయ్యాయి. ఆ చిత్రంలో తనకొక దుష్ట పాత్రగా చూపిస్తే కోర్టుకు వెళ్తానని ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ముందుగానే హెచ్చరించింది. మరోపక్క ఎన్టీఆర్ జీవిత కథను తానే రాసింది కాబట్టి చిత్రకథను సమకూర్చడంలో తన సహకారాన్ని కూడా అందించగలరని ప్రకటించింది. తాటాకు చప్పులకు కుందేళ్లు బెదరవన్నట్టుగా ఆమె మాటలకు బాలయ్య బాబు ధీటుగానే స్పందించారు. ఎన్టీఆర్ కథను ఎక్కడ ఎలా ప్రారంభించాలో, ఎక్కడ ఎలా ముగించాలో తనకు బాగా తెలుసునని, ఆ విషయంలో మీ సహాయం అక్కర్లేదని ముక్కుసూటిగా చెప్పేశారు. ఇంతకీ ఎన్టీఆర్ జీవిత కథలోని చివరి మలుపులు లేకుండా సినిమా తీస్తే అది సమగ్ర జీవిత కథ ఎలా అవుతుందని అప్పుడే సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ సమగ్రంగా తీయవలసి వస్తే ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన విధానము, ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యము, తిరుపతిలో ఆమెను తన భార్యగా ఎన్టీఆర్ ప్రకటించడము, అది సంచలనానికి దారితీయడము, ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాలు, అప్పుడు చంద్రబాబు నిర్వహించిన పాత్ర, ఇవన్నీ సినిమాలో చూపించాలి. అందుకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తొలిసారి పదవి చేపట్టడంతో సినిమాకు శుభం పలకాలని బాలయ్య ఆలోచిస్తున్నారట. సరే, ఆ విధంగా వివాదాలకు దూరంగా ఉండాలని అనుకున్న ఎన్టీఆర్ జీవితంలోని మరో ముఖ్య పాత్ర కృష్ణకుమారి సంగతి ఏం చేస్తారు? చిత్ర పరిశ్రమలోని ఎన్టీఆర్ సన్నిహితులందరికీ ఎన్టీఆర్ కృష్ణకుమార్ల మధ్య ఎఫ్ఐఆర్ ఉండటం, అది వివాహం వరకు దారితీయటం, చివరి నిమిషంలో బంధువులందరూ కలిసి ఎన్టీఆర్ని అడ్డుకుని వారించడంతో ఆయన మానుకోవడం తెలిసిన విషయాలే. మరి అలాంటి రొమాంటిక్ ఘట్టాలు లేకుండా సినిమా తీస్తే అందులో కిక్ ఏముంటుందని అప్పుడే అభిమానులు చర్చించుకుంటున్నారు.